సుదర్శన్ రెడ్డి సన్మాన సభలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను అటకెక్కించిందని విమర్శ. సరే, ఇక సొంత జిల్లాల ఏదో మీటింగ్ పెట్టి మాట్లాడినట్టు. ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం నిజామాబాద్లో నిర్వహించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సన్మాన సభలో టీపీసీసీ చీఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకు అనుభవం, ఆలోచన, అభివృద్ధిలో సుదర్శన్ రెడ్డి పెద్దన్న లాంటి నాయకుడు అని కొనియాడారు. ప్రజల సమస్యలను తన సొంత సమస్యలుగా భావించే నాయకత్వం అని గుర్తు చేశారు. సరే, ఇక సొంత గడ్డ మీద మీటింగ్ పెట్టుకుర్రు. ఇక మరి సుదర్శన్ కోల్యాకు నిలవన్న ప్రభుత్వ సలహాదారు ఇచ్చాక ఇక దాని మీద షెడ్డో పాటో ఇక నలుగురిని కూడిపి ముచ్చట పెట్టుకున్నట్టు. సరే, ఇక పోతే ఇదేంది, తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల ఈ నెల 15 నుంచి 29 దాకా ఉందాట. ఇక మరి మీరు దరఖాస్తు పెట్టుకుంటుంటే పెట్టుకొని జనవరి 3 తారీఖు నుంచి 31 తారీఖు దాకా పరీక్షలు ఉంటాయట. టెట్టు మరి ఇక జర మేరక మీద ఉంటుంది. తెలంగాణపై చలి పంజా, అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు. వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం. చలి వేసింది. జర పైలం, ముసలోళ్ళు, ముడుగోళ్ళు, బుడపోరగాలు ఉంటే పైలం, తస్మాత్ జాగ్రత్త. ఇక నిన్న మా ముసలిది బయటనే పండుకుంది గాలికి ముద్దుగానే అని అనుకొని ఇప్పుడు ఈ చల్లటి గాలి కూడా అన్నీ పండబెడిరా తెల్లారి వరకే గోవింద. ఇక బూరు బచ్చర పెట్టని ఇంటికి కిటికీలు అన్నీ తీసి మొత్తం ఏసీలు గీసీలు అని ఫ్యాన్లు పెట్టి ఇది చేస్తారో ఇంట్లో బుడపోరగాలు కూడా ఇదవుతారు. సర్ది, దగ్గు, మన్ను, మషాడం, న్యూమోనియా, పొరగాళ్ళకు, ముసలోళ్ళకు దవా, కడుపులో జ్వరపడదంటే కథం. జర కనిపెట్టుకొని తిరుగురి, చలి పెరగబోతుంది. ఎండ ఈ ఉష్ణోగ్రత ఇక రోజు రోజుకు పడిపోయే కథ జరుగుతుంది. కాబట్టి చలికాలం ఇక బిర్రుగా అవుతుంది. జర కనిపెట్టుకొని తిరుగురి. 11,339.33 కోట్లతో రోడ్ల పనులు. రాష్ట్రంలోని 419 రోడ్లకు మహర్దశ. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు హైబ్రిడ్ అన్యూటీ మోడ్ ద్వారా చేపట్టే రోడ్ల నిర్మాణం